గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే నమస్తే సార్. చదివింది ఎంసీఏ. నాకు తెలిసి మీ ఫ్యామిలీ నేపథ్యం కూడా పొలిటికల్గా నేపథ్యం ఉందేమో, కానీ సినిమా పరంగా ఎవరికి ఏ నేపథ్యం లేదనుకుంటాను. పొలిటికల్గా నేపథ్యం లేదండి. మా ఫాదరు అగ్రికల్చరు, మా మామయ్య గారు పాలిటిక్స్లో. సో ఇటైతే అసలు జీరో. సినిమా ఇండస్ట్రీ గురించి జీరో అండి, అసలు ఏదీ లేదు. ఏ ఇయర్ సార్ ఎంసీఏ అయిపోయింది? దాదాపు 25 years అయిందండి. ఇది కూడా కరెక్ట్ గుర్తులేదు. అంటే ఇంట్రెస్ట్గా చదవలే, ఫస్ట్ నుంచి సినిమాలు అంటే పిచ్చ. సార్ 10th classలో ప్రేమదేశం అనే సినిమా ప్రతిరోజు వెళ్ళి రామకృష్ణ థియేటర్, మా చిలకలూరుపేట పక్కన విలేజ్, ప్రతిరోజు వెళ్ళిపోయేవాడిని. లంచ్ అవర్ అయిపోగానే లంచ్ చేసేసి మ్యాట్నీకి వెళ్ళిపోయేవాడిని. అలా పట్టుకొని ఒక రోజంతా 1 గంట ఎండలో నిలబెట్టారు. అంత ఇష్టం సినిమాలు అంటే. ఏదో ఒక ట్రేడింగ్ పాయింట్ ఉంటుంది కదా సార్, మనం అంటే మన కెరీర్నే ఈ పాతలో పెట్టుకునే అంత డిసిషన్ తీసుకున్నామంటే ఏదో ఒక సినిమాను, ఏదో ఒక హీరోను, ఏదో ఒక సందర్భం మనకు చాలా తీవ్రంగా ప్రభావితం చేసి ఉంటుంది. అదే నేను అప్పుడులో చదువుకునేటప్పుడు, ఇంటర్వ్యూ చదువుకునేటప్పుడు నాకు కజిన్ ఒక అతను ఉండేవాడు. అతనికి థియేటర్ ఉండేది, వెంకటేశ్వర థియేటర్ అని. అప్పుడులో హరిత ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ వాసు గారు అని విజయవాడలో ఆఫీసు. ఆయన అప్పుడు ఈడియట్ సినిమా చేశారు. ఆ సినిమా నేను చూడటం, మా అన్నయ్యతో వెళ్ళి అదే రోజు సొంతం కూడా వచ్చింది. 2 సినిమాలు చూశాను. అప్పటి నుంచి ఎందుకో ఒక థియేటర్లో సినిమా అడిగాలి, ఎందుకు ఎగ్జిబిటర్ అవ్వాలి అలా ఉంటే అక్కడి నుంచి డిగ్రీ చదివేటప్పుడే నేను థియేటర్లో సినిమాలు వేయటం అవన్నీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎంసీఏ అయిపోయి హైదరాబాదు వచ్చి జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు చక్రి చిగురుపాటి గారని మన స్వామినారాయణ ప్రొడ్యూసర్, ఆయన వేరే కామన్ ఇంకో ఫ్రెండ్ ద్వారా సందీప్ గారని ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు, ఆయనతో పరిచయం అయ్యారు. డైలీ ఆయనతో కలిసి షూటింగ్కి వెళ్ళటం, అలా నిఖిల్ గారు వీళ్ళంతా పరిచయం అయ్యారు. అలా అనుకోకుండా డైలీ షూటింగ్కి వెళ్ళటం, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతా వచ్చి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్గా గుంటూరు సినిమా స్టార్ట్ చేశాను. ఫస్ట్ సినిమా స్వామివారా? ఫస్ట్ సినిమా అంతే స్వామివారా. సార్ మనం మీ కెరీర్ విషయాల గురించి మాట్లాడుకునే ముందు చాలా ర్యాండమ్గా చిన్న కన్వర్జేషన్ పెట్టుకున్నాము. అంటే రిస్క్ చేసి సినిమాలను హిట్ చేసి ఒక మంచి సక్సెస్ కొట్టే నిర్మాత మీరు. నాకు మన ఇద్దరం ఒక డిస్కషన్ పెట్టుకున్నాం. నాకు రిస్కీ సినిమాలు తీసే ఒక డైరెక్టర్ నాకు ఇష్టం. అలాంటి డైరెక్టర్ మీకు ఎవరో ఇష్టం చెప్తే వాళ్ళిద్దరి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నాం. చాలా రిస్కీ సబ్జెక్టులు హ్యాండిల్ చేస్తారు, బట్ సక్సెస్ ఇస్తారు. ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉంటారు, కానీ ఏదో ఒక సినిమా చుట్టేసి సక్సెస్ చేసేద్దామని అలాంటి ఉండదు అనే డైరెక్టర్ మీ దృష్టిలో ఎవరు? డైరెక్టర్ నేను చెప్పలేదు, ఎగ్జాక్ట్ పేరు చెప్పలేదు. నాకు గుణశేఖర్ గారు సార్ ఆ విషయంలో. అంటే ఏదో ఒక చిన్న కరెక్ట్ యాక్సెప్టెడ్. అప్పుడులో ఒక్కడు, తర్వాత చార్మినార్ సెట్ అయ్యటం, అది ఒక రిస్క్లో మనోహరం లాంటి సినిమా తీసినాక. మనోహరం నాకు ఇష్టమైన సినిమా. ఒక్కడు ఒక 10 సార్లు చూసుంటారు. అబ్బా, అలా కరెక్ట్ మీరు చెప్తున్నారు. ఆయన ఏ సినిమా తీసుకున్నా సరే ఆ సినిమా తీసే విధానం కూడా ఒక రెబలిజం ఉంటుంది. అప్పటిదాకా ఉన్న బ్యారియర్స్ అన్నీ తీసేసి ఆ డిసిషన్లు ఎట్లుంటాయంటే, ఇండస్ట్రీ ఏంది సెట్ వేసేస్తున్నారా, ఇంత ఖర్చు పెట్టేస్తున్నారా. ఈ రుద్రందేవి మూవీ కూడా కదా సార్, అందరూ అసలు ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది ఆ బడ్జెట్ కానీ అది అట్ట. సో అట్ట మీకు ఏ మేకర్ గుర్తొస్తాడు అని, ప్రొడ్యూసర్ కావచ్చు? మేకర్ అంటే నాకు ఫస్ట్ నుంచి దిల్ రాజు గారు అంటే ఇష్టం అండి సార్. అంటే ఆయన తీసిన సబ్జెక్టులు, కొత్త డైరెక్టర్లు లాంచ్ చేయటం. అలా మేకరు అంటే ఎంఎస్ రాజు గారు. కోట్లు ఖర్చు పెట్టి వర్షం కానీ, మనసంతా నువ్వే, ఒక్కడు, వరుసగా నాకు తెలిసి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఒక్కొక్క సినిమా 4-5 సార్లు చూసుంటాను. అబ్బా, దేనికి అదే సపరేట్, ఒకదానికి సబ్జెక్ట్ కాదు కదా. ఒక జోనర్ తీస్తే నెక్స్ట్ ఈ సంగతి ఇంకో జోనర్లో వచ్చి. అవును, ఆయన కూడా ప్రతి పండగకి ఒక హిట్ కొట్టేవాళ్ళు ఆయన. అవును, వరుసగా నాకు తెలిసి 5 hits కొట్టినట్టున్నారు. పైగా మనిషి చాలా మొండోడు సార్. అసలు ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఇంకేమో సార్. అంటే స్వామిరారా డిస్ట్రిబ్యూటర్గా చేశారు. ఆ ప్రాసెస్లో కెరీర్ నిలబడిపోయింది, ఇంకా ఇక్కడే మన లైఫ్ అనిపించి ఒక సినిమా పడి ఉంటుంది కదా. అదేనండి, ఒక 2-3 ఏళ్ళు బాగానే ఉంది. స్వామిరారా, కార్తికేయ, తర్వాత బీరువా, టెంపరు,
తర్వాత ఒక 2 సినిమాలతోటి మళ్ళీ 2 ఏళ్ళు డిస్ట్రిబ్యూషన్ దూరంగా ఉన్నా. ఏ సినిమా సార్? అప్పుడు రేయి దోచే బ్యాక్ టు బ్యాక్ చేశాను, అది నాకు భారీ లాస్. దాని తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ వేరే బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను సర్వేల కోసం. దాని తర్వాత మళ్ళీ నాని గారి జెంటిల్మెన్ అండి, ఇంకా అక్కడి నుంచి జెంటిల్మెన్, ధ్రువ, ఖైదీ 150, ఎక్కడ పోతే వచ్చి ఉన్నాడు మొత్తం ఇంకా వరుసగా. ఇంకా మేజర్ టర్నింగ్ అంటే 2020 సంక్రాంతి సర్లేరు నీకెవరు, 21 సంక్రాంతి విజయ్, తమిళ హీరో విజయ్ గారు మాస్టర్. అది నేను ఆంధ్ర మొత్తం కొన్నా, నెల్లూరు టు వైజాగ్. సో ఆ 2 సినిమాలతో ఇంకా డిస్ట్రిబ్యూషన్ చాలు అనుకుని సాటిస్ఫై అయిపోయి బయటకు వచ్చాను. అంటే డిస్ట్రిబ్యూటర్గా మీ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది సార్. ఉంది. నేను మజిలీ చేశాను, ఇప్పటికి చైతన్య గారికి కృష్ణా జిల్లా హైయెస్ట్ రికార్డ్ అది. మహేష్ బాబు గారిది అది. అంటే ఎట్లా కథని ముందు జడ్జ్ చేయగలుగుతారా? కథ మనకేం తెలియదు కదా, డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు నమ్మకంతో ఆ టేజరో, పోస్టరో, డైరెక్టర్నో, ప్రొడక్షన్ హౌస్నో నమ్మి వెళ్తామే. బై గాడ్ గ్రేస్ సెకండ్ ఇన్నింగ్స్లో అన్ని సక్సెస్లో వచ్చినాయి, ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. కథ తెలియదు అన్నారు, మీరు పెద్ద స్పై అంట కదా ఇండస్ట్రీలో. మీ సినిమాలు కాకుండా బయట ఎక్కడెక్కడ ఏం సినిమాలు జరుగుతున్నాయి, వాటి రేంజ్ ఏంది, ఎలా మేక్ అవుతున్నాయి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎంతకి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, ఎక్కడ రిలీజ్ చేయొచ్చు, ఎన్ని ఏళ్ళ మీద ఉంటాయంట. ఇప్పుడా డిస్ట్రిబ్యూటర్గా కనుక్కున్నాను, తప్పలేదు. ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ కొనుక్కునేటప్పుడు సినిమా ఎలా వచ్చింది ఏంటనేది ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎవరు ఒక అసిస్టెంట్ ఎడిటర్ తెలిసినోడు ఉండొచ్చు, ఒక ఎడిటర్ ఉండొచ్చు, అలాగనే ఫ్లాప్లు వస్తాయి. సార్ మీరు ముందు నిర్మాతగా మారక ముందు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నిర్మాతగా మారకముందు కో ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీసినట్టు. అవునండి, నేను చక్రి గారితో ట్రావెల్ అవుతా, సందీప్ కిషన్ గారితో కేర్ ఆఫ్ సూర్య అని ఒక సినిమా, ఒక క్షణం శిరీష్ గారిది. అది ఆనంద్, విఏ ఆనంద్ గారు మంచి ఫ్రెండ్ అండి టైగర్ నుంచి. ఆ టైంలో ఎక్కడ పోతా వచ్చిన తర్వాత మనకు సినిమా చేస్తానంటూ నేను అలా చక్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఆ 2 సినిమాలు ట్రావెల్ అయ్యా. తర్వాత అనిల్ శంకర్ గారు పరిచయం అయ్యారు. అనిల్ శంకర్ గారి దగ్గర చాణిక్యకి లైన్ ప్రొడ్యూసర్గా అసలు ప్రొడక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఆయనతో ట్రావెల్ అయ్యాను ఒక 2 సినిమాలు సార్తో. అంటే మీతో ఇంటర్వ్యూకి వస్తున్నాను కానీ నేను ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక క్షణం మూవీ సార్, మన శ్రీరాములు థియేటర్, మూసాపేటలో శ్రీరాములు థియేటర్ కూర్చొని చూస్తున్నాను. సెకండ్ హాఫ్ సినిమా టక్క 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 పరిగెడుతుంది, ట్విస్టుల మీద ట్విస్టులు. ఇతని లైఫ్లో జరిగేది అతని లైఫ్లో జరగడము, అవసరాల శ్రీనివాస్ గారు క్యారెక్టర్ రావడము, ఆ రెయిన్ పడతా సినిమా స్పీడ్ పరిగెడతా ఉంది. ఎడ్జ్ మీద అటు కూర్చొని చూస్తున్నా. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒక క్షణం బయటకు వచ్చి చూస్తే సినిమా ఫ్లాప్ అన్నారు. అంటే ఆ సినిమా నచ్చింది ప్యారలల్ లైఫ్, ఒకరి జీవితంలో జరిగేది ప్యారలల్గా ఇంకొకరి జీవితం జరిగేది, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఆపాలనేది కదండి. రివ్యూ రైటర్లకి నచ్చిన అప్పుడు ఇంత నాలెడ్జ్ కూడా లేదు. నేను భ్రమరంబాలో చూశాను ఫుల్, అందరూ బాగుంది అన్నారు. రెవెన్యూ పరంగా సినిమా చేయలేదు కదా, చేయలేదు. బట్ చాలా పెద్ద పేరు వచ్చింది ఆ సినిమాకి, కొత్త కథ అటెంప్ట్ చేశారు అది ఇది అని. రిలీజ్ అయినాక అప్పుల్లో మనకి ఓటీటీ లేదు, సన్ నెక్స్ట్, జెమినీ టీవీలో చాలా పేరు వచ్చింది.